ఏంటిది? డోర్ ఓపెన్లో ఉంది. నేను లాక్ చేసి కదా వెళ్ళాను. సరే వస్తున్నా. ఏంటి కుమార్, పెళ్ళైన వారంకే డ్యూటీకి వచ్చారు? ఏం చేయమంటారు సార్, రోజుకొకళ్ళు చచ్చిపోతున్నారు. సరే ఇంతకీ ఈ కేసేంటి? సార్ అటెంప్ట్ రాబరీ కేసు అనుకుంటాను. అమ్మాయి ఒంటరిగా వస్తుందని తెలుసుకుని కారు మీద కోడిగుడ్లు విసిరారు సార్. అమ్మాయి కారు ఆపకుండా స్పీడ్గా వచ్చింది. వర్షం కురుస్తుండడం వల్ల ముందు గుంతలో పడి కారు బోల్తా కొట్టి యాక్సిడెంట్ అయి ఉంటుంది. బండి తల క్రిందులుగా పడడం వల్ల ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి తగలబడిపోయింది సార్. మన బీట్ పోలీసులు దీన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అలాగా? బట్ అన్ఫార్చునేట్లీ మేము ఇక్కడికి వచ్చేలోపు ఆ అమ్మాయి చనిపోయింది సార్. టార్చ్.
విక్టిమ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగిందా? లేదు సార్, అది ఫేస్ సరిగ్గా ఐడెంటిఫై చేయడానికి వీలు కాలేదు సార్. గ్లౌజెస్ ఇవ్వు. ఏయ్, ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేయి. కార్ డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నావు కుమార్? సార్, నంబర్ ప్లేట్ ఫైబర్ కావడం వల్ల మంటలకి బాగా కాలి కరిగిపోయింది సార్. చాసిస్ నంబరు డెంట్ అయిపోయింది సార్. నాకు దొరికిన నంబర్ని ఆర్టీఓకి పంపించాను సార్. ఆ సిరీస్లో ఏ నంబర్ ఉందో కనుక్కొని ట్రేస్ అవుట్ చేయాలి సార్. ఏయ్, ఇలా రా. వస్తున్నాను సార్. ఏ కుమార్, చనిపోయిన అమ్మాయి విజిటింగ్ కార్డ్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవుతుందా చూడు. ఓకే సార్. కారు మీద ఎవరు కోడిగుడ్లు విసిరారో కనుక్కో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి ఫోరెన్సిక్ రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఓకే, చూస్తాను. ఎస్ సార్. ముస్తఫా, అయ్యా, ఆ పవర్ బ్యాంక్ కొంచెం తీసిరా. ఇదిగో తీసుకొని వస్తాను సార్. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. ఏంటా కేసు? సార్ అదా, అది మిస్సింగ్ కేస్ సార్. అబ్బాయా అమ్మాయా? అమ్మాయి సార్, పేరు విస్మయ సార్. ఏ రోజు నుంచి మిస్ అయ్యారు? నిన్న రాత్రి నుంచి సార్. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ ఫ్రెండ్స్ సార్. ఆ అమ్మాయి పేరు ఏమన్నా? విస్మయ సార్. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ అమ్మాయి పేరు కూడా విస్మయే కదా? తెలీదు సార్, నిన్న నైట్ డ్యూటీ నేను లేను సార్. కావాలంటే రిజిస్టర్ చూడండి సార్. కంప్లైంట్ ఇచ్చిన వారు ఉన్నారా? ఉన్నారు సార్. లోపలికి పంపించు. పంపిస్తాను సార్. ఓకే సార్, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి. రండి, లోపలికి రండి. రండి రండి, త్వరగా రండి. సార్, వీళ్ళే సార్. నమస్తే సార్. రండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. వస్తాను సార్. ఏంటి మీ పేరు? సార్, నా పేరు శామ్, ఈమె మేరీ. మిస్ అయిన వారి పేరు? ఇస్మయ సార్. ఎంత వయస్సు? 22 సంవత్సరాలు. తను మీకేం అవుతారు? సార్, తను నా ఫ్రెండు. మేమంతా ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం సార్. తనకు పెళ్లి జరిగిందా? లేదు సార్, ఇంకా అవ్వలేదు. ఏ రోజు నుంచి కనిపించడం లేదు? నిన్నటి నుంచి కనబడడం లేదు సార్. ఎవరితో అయినా ఏదైనా గొడవ కానీ లేదా లవ్ అఫేర్ కానీ ఏదైనా ఉందా? అలాంటిదేం లేదు సార్. తనని చివరిగా మీరు ఎప్పుడు చూశారు? నిన్న మధ్యాహ్నం వరకు మేమంతా కలిసే ఉన్నాం సార్. తను కాఫీ డే నుంచి స్ట్రైట్గా ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది. మా ఇద్దరికి కాస్త పని ఉండడం వల్ల మేము లేట్గా ఫ్లాట్కి వెళ్ళాం సార్. మేము వెళ్ళేసరికి ఆమె అక్కడ లేదు సార్.
పక్కనే ఏదైనా పని ఉంటుంది మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అనుకున్నాం సార్. తెల్లవారకు కూడా రాకపోయేసరికి మేం కంప్లైంట్ ఇద్దామని వచ్చాం సార్. ఈ కారు మీ ఫ్రెండ్దేనా? సార్ సార్ ఏమైంది సార్ ఇవిడికి? నిన్న మీ ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేసుకుని వస్తుండగా ఎవరో గ్యాంగ్ అటాక్ చేశారు. తన కారు మీద కోడిగుడ్లను విసిరారు. కంగారులో ఏం చేయాలో అర్థం కాక మీ ఫ్రెండ్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు. గ్లాస్ మీద కోడిగుడ్డు పడేసరికి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో కంట్రోల్ మిస్ అయింది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యేసరికి బండి కాలిపోయింది. ఆ అగ్ని ప్రమాదంలో మీ ఫ్రెండ్ స్పాట్ డెత్ అయ్యారు. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. కుమార్ కుమార్ సార్. వీళ్లను మార్చరికి తీసుకువెళ్ళి నిన్న యాక్సిడెంట్లో చనిపోయారు కదా, ఆ అమ్మాయి బాడీని ఐడెంటిఫై చేయించండి. ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తొందరగా కంప్లీట్ చేయండి. ఓకే సార్. ప్లీజ్.